హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో కుంభరాశి వారు మరొక కొన్ని గంటలలో 5 శుభవార్తలను వినబోతున్నారు. వారు వినబోయే ఆ 5 శుభవార్తలు ఏమిటి, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయకూడని పనులు ఏమిటి, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం. ఈ కుంభరాశి జ్యోతిష్య చక్రంలో 11వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శని భగవానుడు. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, అలాగే శతాభిష నక్షత్రం 4 పాదాలు మరియు పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఏ పనిని ప్రారంభించినా దానిని మనస్ఫూర్తిగా చేస్తారు. ఈ రాశి గల వారు ఏదైనా పనిని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని తట్టుకొని జీవితంలో ఎన్నో విజయాలను పొందుతారు. అంతేకాకుండా ఈ కుంభరాశి వారు మరో కొన్ని గంటల్లో 5 శుభవార్తలను వింటారు. వాటిలో మొదటిది, ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి ఉద్యోగ విషయంలో శుభవార్తలను వింటారు. ఈ రాశి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగాన్ని ఈ సమయంలో పొందుతారు. అలాగే ఈ కుంభరాశి వారు వీడబోయే మరొక శుభవార్త ఏంటంటే, ఈ రాశి గల ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారు తమ ప్రేమ విషయాన్ని వారి కుటుంబ సభ్యులతో చెప్పి వారి అంగీకారం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ సమయంలో వారి పెళ్లికి వారి కుటుంబ సభ్యులు ఒప్పుకునే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారు వినబోయే మరొక శుభవార్త ఏంటంటే, ఈ రాశి గల వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారు వివాహం విషయంలో శుభవార్తలను వింటారు. అలాగే ఈ రాశి గల వారు వినబోయే మరొక శుభవార్త ఏంటంటే, ఈ రాశి గల ఉద్యోగస్తులు ఎవరైతే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో వారి ప్రమోషన్ విషయంలో శుభవార్తలను వింటారు. అలాగే ఈ కుంభరాశి వారు వినబోయే మరొక శుభవార్త ఏంటంటే, ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మరికొన్ని గంటల్లో వారు విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో శుభవార్త వింటారు. ఈ కుంభరాశి వారు ఈ 5 విషయాలలోనూ మరికొన్ని గంటల్లో శుభవార్తను వినబోతున్నారు. కానీ వీరు ఈ సమయంలో ఒక తప్పు మాత్రం చేయకూడదు. ఆ తప్పు ఏంటంటే, మీకు సంబంధించిన విషయాలను మీకు తెలియని అపరిచిత వ్యక్తులకు చెప్పకూడదు. ఇలా చెప్పడం వల్ల మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల ఈ రాశి వారు ఈ సమయంలో ఈ ఒక్క తప్పును చేయకూడదు. అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఈ సమయంలో శివారాధన చేసి అలాగే విష్ణువును పూజించాలి. అంతేకాకుండా ఈ రాశివారు ప్రతిరోజు లలిత సహస్రనామాన్ని చదువుకోవాలి. అలాగే పేదవారికి అన్నదానం చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలను తొలగిపోయి శుభ ఫలితాలను పొందుతారు. సో ఫ్రెండ్స్, చూసారుగా కుంభరాశి వారు మరో కొన్ని గంటలలో వినబోయే 5 శుభవార్తలు ఏమిటో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.